మీకు తెలుసా 6 బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన యొక్క మెమరీ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం. అయితే చాలామంది పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. గంటలు గంటలు తరబడి ఎన్నో గంటలు చదివినా కూడా ఒకటి మనం ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయాలంటే చేయలేకపోతున్నాం. మనము ఎన్నో సందర్భాల్లో కొందరిని చూస్తూ ఉంటాము. వాళ్ళు జస్ట్ 1-2 అవర్స్ జస్ట్ చదివితేనే వాళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటారు. చాలామంది కార్పొరేట్ స్కూల్స్‌లో మంచి స్కూల్స్‌లో పిల్లల్ని పెడుతుంటాము. ఎంతో ఫీజులు కడుతుంటాం. కానీ చాలా మంది పిల్లల్ని మనము కంపేర్ చేసుకునేటప్పుడు చిన్న స్కూల్ పిల్లలు మన పిల్లల కంటే ఎక్కువగా చదువుతూ ఉంటారు. ద రీజన్ ఈజ్ ఏందంటే సబ్జెక్ట్‌లో గ్రిప్ అనేది కాదు. మన యొక్క బ్రెయిన్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఏ విధంగా మన బ్రెయిన్‌ని బూస్టింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మన యొక్క బ్రెయిన్ పవర్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఐక్యూ లెవెల్‌ని ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫింగర్స్‌ని ఇలా పెట్టడం వల్ల కూడా మన మెమరీ పవర్‌ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫింగర్స్‌ని ఈ విధంగా పెట్టడం వల్ల కూడా మన యొక్క బ్రెయిన్ పవర్‌ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. అయితే ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది మీకు ఒక నవ్వులాటగా ఉండొచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కూడా మెమరీ పెరిగిపోతుందా అంటే సైంటిఫిక్‌గా ఇది రీసెర్చ్ చేయబడింది. పెద్దలు చెప్పిన మాటల్లో ఒకసారి మనం విందాం. Or exercise actually produces brand new brain cells. It's not a question of memory. Those who stop exercising the brain in a very big way because as well as improve your long-term memory. హాయ్ ఎవ్రీవన్, నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పటివరకు లాస్ట్ ఇయర్లో 62+ సెమినార్స్ చేశాము. చాలామంది ఆఫ్లైన్, ఆన్లైన్కి మనము ఎంతో కంటెంట్ ఇచ్చాము అండ్ ఎన్నో ట్రైనింగ్ చేశాము. ఒక వీడియో అనేది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అయితే మనకున్న ఈ 6 ఎక్సర్సైజ్ ఏంటి, ఈ 6 ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన యొక్క బ్రెయిన్ పవర్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఈజ్ ద కలర్ ట్రిక్. ఏదైతే కలర్ ట్రిక్ ఉందో ఈ కలర్ ట్రిక్ అనేది మీరు జస్ట్ 3 days వరకు ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ యొక్క ఇంప్రూవ్మెంట్ మీకే తెలుస్తుంది. కలర్ ట్రిక్లో ఎలా ఉంటుందంటే మీకు నేను ఒక కలర్ ట్రిక్ బోర్డ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ కలర్ ట్రిక్ బోర్డ్లో మీరు చూసుకున్నట్లయితే దీని మీద మీకు కలర్స్ ఉన్నాయి. ఎల్లో, బ్లాక్, రెడ్, గ్రీన్ అని ఉంది. కానీ YELLO ఎల్లో అని రాసి ఉంది, బ్లాక్ BLACK అని రాసి ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఎల్లో YELLO ఏదైతే ఉందో యాక్చువల్గా అది ఉన్న కలర్ ఏంటంటే బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ మనము కలర్ నేమ్ని చెప్పగలగాలి, వర్డ్స్ని కాకుండా ఓన్లీ కలర్ నేమ్. బ్లూ, గ్రీన్, బ్లాక్, రెడ్ ఇక్కడున్న కలర్ నేమ్ ఏదైతే ఉందో ఆ విధంగా మనం చూస్తున్న ఈ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఈ వర్డ్స్లో ఏ కలర్తో ఈ వర్డ్స్ రాయబడిందో ఆ కలర్ నేమ్ని చెప్పగలగాలి. అది మీరు స్పీడ్గా చెప్పగలగాలి. అంటే ఫస్ట్ టైం మీరు చెప్పేటప్పుడు ఈ మొత్తం కూడా కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మెల్లమెల్లగా దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ ద 3 to 1 week ఆఫ్ టైంలో మీ యొక్క బ్రెయిన్ని ఇంక్రీజ్ చేసుకోవడంలో మీకే ఒక డిఫరెంట్ అంటే ఒక కొత్తదనం అనేది కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ కలర్ ట్రిక్ అనేది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ టైం మీరు డైలీ ఒక 5 minutes మీకు మార్నింగ్ కావచ్చు అండ్ ఈవినింగ్ కావచ్చు ఎవ్రీడే కూడా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని మీరు వాల్పేపర్గా మీ మొబైల్లో వాల్పేపర్గా కూడా మీరు క్రియేట్ చేసుకొని ఎవ్రీ మూమెంట్ మీకు టైం ఉన్నప్పుడల్లా దాన్ని మీరు రిమైండ్ చేస్తూ ఉంటే మీ యొక్క బ్రెయిన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ నెంబర్ 2 ఈజ్ ఫింగర్ టిప్స్. ఫింగర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో మనకి 5 fingers ఉంది అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ 5 fingers ఉన్నాయి. టోటల్ 10 fingers ఉన్నాయి. సో ఈ ఫింగర్ టిప్స్ ఏవైతే ఉందో మీకు కంప్లీట్గా మన ఫింగర్ చూసుకున్నట్లయితే ఈ ఫింగర్స్ని మనం ఏదైతే ఉందో అంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల కూడా మన యొక్క బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలో దీన్ని మనము ఏదైతే ఫింగర్స్ ఉన్నాయో దీన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల కూడా మనం బ్రెయిన్ని ఇంప్రూవ్ ఎలా అంటారా, ఒక స్పర్శ ఎలా తెలుస్తుంది, మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, హీట్ వాటర్ ఉందనుకోండి, హీట్గా ఉన్న ఆ గ్లాస్ని మనం ముట్టంగానే ఇమీడియట్గా బ్యాక్ తీసుకుంటాం. అదే కూల్గా ఉందనుకోండి, గ్లాస్లో వాటర్ కూల్గా ఉంది, మీరు పట్టుకోగానే కూల్ ఉందని ఎలా తెలుస్తుంది మనకు, జస్ట్ ఈ ఫింగర్స్ అనేది మనకు నర్వ్ అనేది మన బ్రెయిన్ని కనెక్ట్ అయి ఉంటాయండి. సో మనం ఏంటంటే మన ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫింగర్స్లో చాలామంది మీరు చూసుకున్నట్లయితే పెద్ద ఎలన్ మాస్క్ కావచ్చు, అదేవిధంగా మార్క్ జుగర్బర్గ్ కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇలా. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కువ సెమినార్స్లలో ఈ విధంగా ఫింగర్స్ పెట్టుకొని ఉంటారు ఈ విధంగా. అండ్ మీరు ఎక్కడైనా మీరు కూర్చుంటున్నారు, ఒక మీటింగ్లో కూర్చుంటున్నారు, లేదంటే ఎక్కడైనా మీరు స్టాండ్ బై ఉన్నారు, లేదంటే ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు కూడా సిట్ రైట్గా కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు అలా పెట్టుకోవడం కాకుండా సిట్ రైట్గా ఇలా స్ట్రైట్గా కూర్చొని మీ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉందో ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసి టూ ఫింగర్స్ ఏదైతే ఉందో ఈ 2 fingers ఇలా ఈ విధంగా మీరు పెట్టుకొని కూర్చోవడం వల్ల కూడా మీ యొక్క
బ్రెయిన్ని ఇంక్రీజ్ అంటే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, మనం ఇలా గ్లాస్ పట్టుకొని వాటర్ తాగుతూ ఉంటాం. మనకి ఎంత వాటర్ కావాలో ఈ ఫింగర్స్ని మనం ఏదైతే ఉందో పట్టుకొని ఇలా మోల్డ్ చేయడం వల్ల ఎంత కావాలో అంతే తాగుతాం. మనకు బ్రెయిన్స్కి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ చిన్న చిన్న టిక్స్ అనేది మనకు తెలియదు. బట్ మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కడైనా ట్రావెల్ అవుతున్నారు మీరు, లేదంటే బస్సులో ఉన్నారు, ట్రైన్లో ఉన్నారు, ఎక్కడైనా ట్రావెల్లో ఉన్నప్పుడు మీరు జస్ట్ ప్రెస్ చేయండి. ఈ ఫింగర్స్ని ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మీ యొక్క మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన యొక్క నర్వ్ ఏవైతే ఉందో యాక్టివ్ మోడ్కి వెళ్తుంది, యాక్టివ్ నుంచి మన యొక్క బ్రెయిన్కి కనెక్షన్స్ అనేది రిలీజ్ అయిపోయి మన యొక్క మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు ఈ సెకండ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ నెంబర్ 3, నాన్ డామినెంట్ హ్యాండ్. అండ్ ఎవ్రీ టైం ఎక్కువ మంది రైట్ హ్యాండ్ తోటే వర్క్ చేస్తుంటాం అండ్ ఎవ్రీ మూమెంట్ మనకి ఇదే అలవాటు పడిపోయి ఉంటాం. అంటే మార్నింగ్ టు డైలీ రొటీన్ లైఫ్లో కూడా మనం చేసే ఏ వర్క్ అయినా కూడా ఎక్కువ సందర్భాల్లో మనకు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మనం డిఫరెంట్ వేగా ఆలోచించాం, డిఫరెంట్ వేగా మనం థింక్ చేయం. అయితే చాలామంది స్టూడెంట్స్లో ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళు టాపర్స్ ఉన్నారు, ఓన్లీ సబ్జెక్ట్ వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుందని ఎప్పుడు అనుకోవద్దండి. అంటే టాపర్స్ అందరికీ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్గా ఉంటుందని అనుకోవద్దు. ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో మనకి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉందో ఈ లెఫ్ట్ హ్యాండ్తో మెల్లమెల్లగా మీరు బ్రష్ చేయడం కానీ అండ్ ఏదైతే చిన్న చిన్న స్పూన్తో ఫుడ్ తినడం కానీ, అదేవిధంగా మీరు రైటింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం కానీ. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో మొబైల్ పైన ఉంటుంటాం, ఎక్కువ సందర్భాల్లో రైట్ ఫింగర్ రైట్ థంబే యూజ్ చేయాలి. అలా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ థంబ్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోవడము, లెఫ్ట్ హ్యాండ్లో మొబైల్ పట్టుకోవడము, ఇలాంటివి చేయడము. అండ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్ దగ్గరకు వచ్చేసి ఉంటే ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించాం. ఈ రోజుల్లో ఏంటంటే టోటల్ టెక్నాలజీ పెరిగిపోయింది, సోషల్ మీడియా కావచ్చు అండ్ నెట్వర్క్ కావచ్చు అండ్ మీకు గూగుల్ అనేది ప్రతిదానికి ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది. అయితే ఇమీడియట్గా క్వశ్చన్కి ఆన్సర్ రాకుంటే ఇమీడియట్గా మనం సర్చ్ చేసేస్తున్నాం, అంటే బ్రౌజ్ చేసేస్తున్నాం. అలా బ్రౌజ్ చేయకండి, దాన్ని 1-2 సార్లు మీరు ప్రయత్నించండి, దానికి ఒక 2-3-4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీరే ఆలోచించండి. ఒక 5-6 టైమ్స్ కూడా మీరు ఓన్గా ప్రయత్నించినప్పటికీ కూడా రాకుంటే అప్పుడు బ్రౌజ్ చేయండి. కానీ ఇమీడియట్గా దానికి ఆన్సర్ గూగుల్లో ఉంటుంది కదా, ఒకసారి చూద్దామని చెప్పి ఇమీడియట్గా మనం చూసామనుకోండి, మనం ఇమీడియట్గా ఏమవుతుందంటే మన బ్రెయిన్కి మనం అలవాటు చేసుకుంటాం, అరే ఏముంది దీనికి ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. బట్ మనం నేర్చుకుంటున్నామా అంటే నో, ఇక్కడ మనం నేర్చుకుంటలేము. సో మనము కాపీకి అలవాటు పడిపోయాం. సో అలా కాకుండా మీ ఓన్ ఐడియాస్ ఏవైతే ఉందో దానికోసం మీరు ప్రయత్నించి రాయడం స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని ఉపయోగించడం వల్ల మీ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో, మీ మెమరీ పవర్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ నెంబర్ 4, పజిల్స్. బ్రెయిన్ గేమ్స్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మనము ఏదైతే క్యూబ్స్ ఉంటుందో ఈ క్యూబ్స్ని కలరింగ్ ఏ విధంగా మ్యాచ్ చేయడము, అదేవిధంగా మనకు ఇంట్లో చెస్ ఆడడము, అదేవిధంగా సూడకు లాంటివి వాటిలో సూడకులో నెంబరింగ్స్ ఇస్తారు, ఆ నెంబరింగ్ ఏ విధంగా మనము మ్యాచ్ చేయడము అండ్ క్రాస్ వర్డ్ ఏవైతే ఉన్నాయో దానికి అండ్ పజిల్స్, ఇవన్నీ కూడా లాజికల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద మీరు పిల్లల్లో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య అందరూ ఫన్నీ వీడియోస్లో డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ పిల్లల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేపిస్తూ ఉంటాం. అది ఏమవుతుందంటే పిల్లల్లో అది ఆటోమేటిక్గా బ్రెయిన్లోకి అదే ఎంటర్టైన్మెంట్ అదే ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతుంటారు. బట్ చిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత చిన్న యాక్టివిటీస్ వాళ్ళ ముందు ఒక పేపర్ ఒక బుక్లో ఒక సూడకు పెట్టేసి ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పడము, లేదంటే కలర్ క్యూబ్స్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలో దాని మీద టిక్స్ చెప్పడము, ఇలాంటి వాటి మీద కూడా బ్రెయిన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన న్యూరాన్స్ని అన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనము పిల్లల్లో కొద్దిగా మనం మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే చిన్న ప్రాబ్లమ్స్ ఈరోజు వాళ్ళు సాల్వ్ చేస్తే రేపు పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే స్టేజ్కి వాళ్ళ బ్రెయిన్ యొక్క ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. 5th and 6th ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఒక నేను గేమ్ ఇస్తాను. ఆ గేమ్ ఏంటంటే కామెంట్స్లో మీ పేరు మాత్రమే రాయండి. అయితే మీ పేరు రాసేటప్పుడు చూడకుండా రాయాలి, కళ్ళు మూసుకొని చూడకుండా మీ యొక్క నేమ్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అలా మీరు కరెక్ట్గా రాస్తున్నారా అంటే మీ బ్రెయిన్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యింది, ఆల్రెడీ మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉందో మీకు ఒక చిన్న టెస్ట్ ఇది. 5th ఎక్సర్సైజ్లో మనం స్టోరీ టెల్లింగ్ గురించి, అంటే స్టోరీ ఏదైతే ఉందో కథలు చెప్పడం, మళ్ళీ మనము తిరిగి ఆ కథను
ఇనిపియడం వల్ల మన యొక్క బ్రెయిన్ని పెంచుకోవచ్చు. అంటే మెదడు యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోవచ్చు. ఎలా అంటారా? మీరు స్టోరీస్లో పిల్లలు ఉంటారు, పడుకోవడానికంటే బిఫోర్ పిల్లల్లో మీరు స్టోరీ చెప్పడం, లేదంటే మీరు ఒక స్టోరీ చెప్తున్నారు అనుకోండి, ఆ స్టోరీ ఏదైతే వింటున్నారో చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద, లేదంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే ఉంటుందో ఆ గ్రూప్ డిస్కషన్స్లో మీరు అక్కడ ఆ స్టోరీని మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ కథలన్నీ గుర్తుండిపోతాయి. ఎప్పుడైతే మనము విన్నది తిరిగి మనము వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఎక్కువ గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం లెక్చరర్ని చూసుకున్నట్లయితే వాళ్ళు రెగ్యులర్గా చెప్పడం వల్ల వాళ్ళు బుక్స్ చూడకుండానే మనకు అన్ని సిలబస్ టాపిక్స్ అన్ని కూడా చెప్పేస్తుంటారు. దా రీజన్ ఇది ఏంటంటే ఎవ్రీడే చెప్పడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంటాయి. అండ్ మీరు నేర్చుకున్న ఏదైతే ఉందో ఒక ఆన్సర్ కావచ్చు, లేదంటే ఒక స్క్రిప్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక స్టోరీ కావచ్చు, ఏదైనా మీరు నేర్చుకున్నది తిరిగి మీ ఫ్రెండ్కి వినిపియండి, తిరిగి మీరు దాన్ని డిస్కషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ మన మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది చిన్నగా మీరు ఒక చిన్న స్టోరీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతే మీరు ఒక చిన్న బుక్స్ నుంచి మీరు చిన్న కథల నుంచి రేపు పెద్ద కథలు చదవడము, పెద్ద కథలు వినిపించడము, అండ్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు స్టోరీగా మార్చుకుంటారు. సో ఆ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ దిస్ 5th ఎక్సర్సైజ్ నెంబర్ 6, రీకాల్ యువర్ డే. అంటే మీ యొక్క డే ఎవ్రీడే మనం పడుకోవడానికంటే బిఫోర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, సో ఈ లాస్ట్ది కూడా ఒక ఎత్తు. ఏంటంటే పడుకోవడం కంటే బిఫోర్ 30 minutes బిఫోరు ఒక 5 minutes ఎక్సర్సైజ్. ఇది మీరు ఎవ్రీ డే రెగ్యులర్గా చేస్తే ఒక 5 daysలోనే మీకు చాలా మార్పులు కనిపిస్తాయి. అంటే మనం బిఫోర్ బెడ్ స్లీపింగ్ కంటే బిఫోర్ కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 5 minutes అది నా కోసం కాదు, మీకోసం చేయండి. సో మీలో డిఫరెంట్ కనిపిస్తుంది. కూర్చున్న తర్వాత ఏదైతే మనకు లాస్ట్ డే అండ్ ఏదైతే మనకు ఈరోజు మార్నింగ్ వరకు నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు జరిగిన ఏదైతే సందర్భం ఉందో, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసిన సంఘటనలు కావచ్చు, నేర్చుకున్న కొత్త విషయాలు కావచ్చు, లేదంటే ఈ డేని మనం వేస్ట్ చేసుకున్నామా, లేదంటే మనం డేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామనేది మీరు కళ్ళు మూసుకొని ఒక 5 minutes రీకాల్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏం చేశామనేది మీకే తెలిసిపోతుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది చేశాను, ఈరోజు ఇది సాధించాను అనేది ఫస్ట్ సెల్ఫ్గా మనం అనుకున్నప్పుడు, ఎస్ ఈరోజు నా డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని మీకు అనిపించినప్పుడు ఎవ్రీడే ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే మీరు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఈ 6th ఎక్సర్సైజ్ అనేది డే కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ స్లీపింగ్ జస్ట్ 5 minutes అండి. 5 daysలో మీకు మార్పులు కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ 6 ఎక్సర్సైజ్ రెగ్యులర్గా డైలీ మీరు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించగలిగితే మన యొక్క మెదడు యొక్క సామర్థ్యాన్ని మనము, మెమొరీ పవర్ని మనము పెంచుకోవచ్చు. మన యొక్క మెమొరీని బూస్ట్ చేసుకోవచ్చు. ఈ 6 ఎక్సర్సైజ్ దీనికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికోసము పదే మనం ఎక్కడో వెళ్ళి క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనకు దొరికిన సందర్భంలోనే ఈ 6 ఎక్సర్సైజ్ వల్ల మీ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేసుకోండి. మీ పిల్లల యొక్క బ్రెయిన్ని ఇంప్రూవ్ చేయండి. ఈ చిన్న ఎక్సర్సైజ్ వల్లనే మెమొరీ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అనట్లేదు, కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేసి నచ్చితే లైక్ మాత్రం చేయండి. సో వేరే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లల్లో చాలామందికి తెలియదు ఏ ఎక్సర్సైజ్ చేయాలని. చాలా సందర్భాల్లో ఎక్సర్సైజ్ కోసం ఎక్కడెక్కడో వెళ్తుంటారు. అండ్ ఇంకా మీకు టైం దొరుకుతుంది అంటే చిన్నగా మ్యూజిక్ వినడము, చిన్నగా మీరు యోగా చేయడము, చిన్న ఈవెంట్లలో అంటే చిన్న డ్యాన్స్ ఎక్సర్సైజ్లు చిన్నగా చేయడం వల్ల కూడా మన మెమొరీ పవర్, యాక్టివ్నెస్ని పెంచుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ లక్పతి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.